ఇది గమనించిన రాము మురళితో ఇలా అన్నాడు. మురళి, ఆ జింకని చూస్తే జాలిగా ఉంది. దాన్ని ఎలాగైనా కాపాడాలనిపిస్తుంది అన్నాడు రాము. అప్పుడు మురళి, నీకు ఏమైనా మతిపోయిందా? నీవు వెళ్ళి ఆ సింహంతో యుద్ధం చేస్తావా? దానివల్ల మనకి ఏం లాభం? సమయం వృధా తప్ప. నీకు ఈ విషయం గుర్తుందా? ఈరోజు గురువుగారు మనకు కొన్ని పరీక్షలు పెట్టి అందులో విజయం సాధించిన వారికి బహుమతిని ప్రకటిస్తాడు. అంతేకాదు, తన ప్రియ శిష్యునిగా చేసుకొని అన్ని విద్యలు నేర్పిస్తాడు. తొందరగా వెళ్దాం పదా. నేను మంచి స్నేహితుణ్ణి కాబట్టి నీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. వేరే వారైతే నిన్ను వదిలేసి గురువు దగ్గరికి సరైన సమయంలో వెళ్ళి ఆ బహుమతిని వారే తీసుకునేవారు. పద అన్నాడు మురళి. ఆ మాటలు విన్న రాము ఆలోచనలో పడ్డాడు. అటు జింక మాత్రం తన మనసులో, భగవంతుడా, ఈరోజు నా ప్రాణాలను కాపాడు స్వామి. నన్ను ఆ సింహం నుండి రక్షించు స్వామి. నేను ఏం పాపం చేశాను? ఆ సింహం నన్ను తన పండ్లతో కొరికి రక్తం తాగి చంపేస్తుందేమో. నేను ఆ బాధను భరించలేను స్వామి. ఎవరైనా దేవుని రూపంలో వచ్చి నన్ను కాపాడితే బాగుండేది అని తన మనస్సులో. To be continued in next episode.